హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే కొరమేను చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసుని చాలామంది ముళ్ళు ఎక్కువ ఉంటాయని తినకుండా ఉంటారు. ఇలాంటి కొరమేను చేపల పులుసు అయితే నిజంగా చాలా బాగుంటుంది. కొరమేనులో అయితే ఒకే ముళ్ళు ఉంటుందండి. అసలు ముక్క కూడాను మనకు మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అంత టేస్ట్గా ఉంటుంది. ఇంత బాగుండే చేపని మనం పర్ఫెక్ట్ టేస్ట్తో చేసుకుంటేనే మనకు తినడానికి కూడా బాగుంటుంది. సో ఎలా చేశాను ఏంటి ఫుల్ ప్రాసెస్ వీడియో అయితే చెప్తాను. ముందుగా ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్, టమోటా, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే కొరమేను చేపలండి. 1 కేజీ చేపలు అనమాట. కేజీ చేపలు వచ్చేసి మనకు మార్కెట్లో ప్రస్తుతం ₹450 అలా జరుగుతూ ఉంది రేటు. సో అదైతే తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయని ఒక చిన్న చిన్న ముక్కలాగైతే కట్ చేసేసుకున్నాను. చేపల పులుసు అంటే ఖచ్చితంగా మామిడికాయ పడాల్సిందేనండి. అప్పుడే ఆ చేపల పులుసుకి మరింత రుచి కూడాను. సో మనకి టమాటాలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకైతే నేను కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం అయితే వేసుకున్నాను అనమాట. చేపల పులుసులో పులుపు ఎలాగుండాలో అలాగే కారం కూడా అలాగే ఉండాలండి. కారం, పులుసు ఈ 2 పర్ఫెక్ట్గా కుదిరాయి అంటే చేపల పులుసు అంత సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వేసేసుకొని మొత్తం మనకు ఈ కారప్పొడి ఇవంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే నీట్గా చేసేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అడుగు అనేది అంటకుండా ఉంటుంది. అల్లం పేస్టు అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ప్రతి ఇట్లా కర్రీస్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా దీంట్లోకి ఇంకొకటి సీక్రెట్ ఏంటంటే నల్ల చింతపండు అండి. ఎప్పుడు కూడాను చేపల పులుసులో నల్ల చింతపండు వేసుకున్నామంటే చేపల పులుసు మరింత రుచిగా ఉంటుంది. నేనైతే దీనికోసమని నల్ల చింతపండుని సపరేట్గా స్టోర్ చేసుకున్నాను. ఇది ఓన్లీ చేపల పులుసుకు మాత్రమే యూజ్ చేస్తానండి. నార్మల్ కర్రీస్కి అయితే నార్మల్గా ఉండే చింతపండుని అయితే వాడుకుంటాను. ఇక చింతపండు నుంచి ఇలా మనం మొత్తం బాగా తీసేసుకొని గుజ్జులాగా చింతపండు రసం అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ సాల్టు, కారం సరిపోలేదు అనుకుంటే ఈ టైంలోనే మనం కారం, సాల్టు ఇవైతే వేసేసుకోవాలి. మనకి ఇవి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా, దాన్నైతే ఇందులో వేసేయాలన్నమాట. కావాలంటే మీరు కూడా ఒకసారి నల్ల చింతపండు వేసి ట్రై చేయండి. చేపల పులుసులో టేస్ట్ అనేది డిఫరెంట్గాను మరింత రుచిగాను ఉంటుంది. సో మనకిలా ఆయిల్ పైన తేలి మనకు పులుసు అనేది బాగా బాయిల్ అవ్వాలండి. చింతపండు కూడా మనకు బాగా ఉడకాలన్నమాట. అంటే ఆ పులుసు అనేది బాగా బాయిల్ అయితేనే దానికి తగ్గట్టు రుచి కూడా బాగుంటుంది. సో చూసారు కదా ఇక్కడ బాగా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. మనకు పులుసు అనేది చిక్కగా కావాలా లేదా పలసగా కావాలనే దాన్ని బట్టి మీరు చింతపండు రసం అయితే వేసుకోండి. చేపల పులుసు కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి రైస్లోకి కానీ సంగట్లోకి కానీ. ఇక ఈ పులుసు ఇలా ఉడికేటప్పుడు ఇందులోకైతే నేను మామిడికాయని ఇలా కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసేసుకొని మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. మామిడికాయ వేసిన వెంటనే ఒక 5 లేదా 10 నిమిషాల లోపలే మనం చేపలు వేసుకోవాలండి. లేదంటే మామిడికాయ ముందు బాగా ఉడికిపోయి పులుసులో కలిసిపోతుందనమాట. మళ్ళీ చేప ఉడికేదానికి టైం పడుతుంది. సో ఇది వేసేసుకొని మనకు ఉప్పు, కారం అన్నీ సరిపోయేలేదైతే చెక్ చేసేసుకోవాలి. ఇక ఇది చూసారు కదా, మామిడికాయ వేసిన ఒక 5 నిమిషాలకైతే ఇప్పుడు దీంట్లోకి చేపలనైతే వేసేసుకుందాము. సో మా పిల్లలలో కూడా ఒక బాబుకైతే అసలు చేపలు ఇష్టమే ఉండదు. కానీ కొరమేను చేపల పులుసులో ముళ్ళు తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటే తింటాడు. ఇంకే ఫిష్ కర్రీ చేసినా వాడికి నచ్చదనమాట. సో చూసారు కదా, ఇలాంటి సైజు ముక్కల్ని కొట్టించుకొని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. కరెక్ట్గా మనం మామిడికాయ వేసిన ఒక 5 నిమిషాలకే మనం చేపనైతే ఇలా పులుసులో వేసేసుకోవాలండి. దీనికి కొద్దిగా కండ ఎక్కువగా ఉంటుంది, ముళ్ళు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక 15 నుంచి 20 నిమిషాలైనా ఈ చేప అనేది ఉడికితేనే చేప మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. లేదంటే చేప అనేది ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. సో మొత్తం చేపలైతే వేసేసుకొని మొత్తం పులుసులో మునిగేలాగా కలిపేసేసుకోవాలి. ఇక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్యాప్ అనేది క్లోజ్ చేసామంటే కరెక్ట్గా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు చూసుకొని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇక ఫైనల్గా దీంట్లోకి వేసే మసాలా ఏంటంటే మెంతులండి. మెంతులను అయితే దోరగా వేయించేసేసుకొని దాన్ని కొద్దిగా తెల్లగడ్డ వేసి ఇలా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇది ఖచ్చితంగా చేపల పులుసులో వేస్తారండి మెంతుల పొడి అనేది. దీనివల్ల కూడా మనకు చేపల కర్రీ అనేది మరింత టేస్ట్ అయితే వస్తుందన్నమాట.
సో అడుగనేది అంటుకుంటుంది. మరీ ఎక్కువ కలబెట్టామంటే చేప విరిగిపోతుందండి ముక్కలు ముక్కలుగా. మళ్ళా మనకు తినడానికి కూడా అంత రుచిగా ఉండదనమాట. సో చేప విరగకుండా పులుసనేది అడుగనేది అంటుకోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇక ఫైనల్‌గా మనం ఇంక దించేస్తాము 5 నిమిషాల్లో చేపల పులుసు అనే టైంలో ఈ మెంతుల పొడినైతే మొత్తం చేపల పులుసు పైనే ఇలా చల్లాలనమాట. సాంబార్‌కి సాంబార్ పొడి ఎలాగో ఈ చేపల పులుసుకి ఈ మెంతుల పొడి అలాగనమాట. సో దానికి అది టేస్టు, దీనికి ఇది టేస్టు అలా అలా అనమాట ఇది. సో ఇది ఖచ్చితంగా వేసుకుంటారు. ఇది వేసేసుకున్న తర్వాత మొత్తం ఈ మెంతుల పొడంతా కూడా పులుసుకి పట్టేలాగైతే మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా అయిన తర్వాత ఇంక మనమైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. మనకు ఆల్మోస్ట్ చేప కూడా కుక్ అయిందా లేదా చూసుకోండి. చెప్పాను కదా దీనికి కండ ఎక్కువగా ఉంటుంది. సో చేప కుక్ అయిందా లేదా అనేది కొద్దిగా చూసుకొని దాని ప్రకారమే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. పులుసు ఉడికిపోయి చేప ఉడకలేదంటే అస్సలు బాగుండదండి. కాబట్టి నేనైతే ఒక ముక్క అనేది కట్ చేసేసి చేప నుంచి సో తినైతే చూసాననమాట ఉడికిందా లేదా అనేసి. సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందనమాట. మనకి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. సో ఇలాంటప్పుడే నేనైతే ఒక 5 మినిట్స్ ఉండిచ్చేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసి గ్యాస్ అయితే ఆపేసాను. సో దీన్ని చల్లారిన తర్వాత తిన్నామంటే అంత రుచిగా ఉంటుంది.